హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈరోజు వీడియోలో జూనియర్ ఇంటర్ ఫిజిక్స్ 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవి చదివితే చాలు, మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఆన్సర్స్. సో ఫస్ట్ సెకండ్ యూనిట్లో మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్. ఇందులో 4 క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ద యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెన్ దే ఆర్ ఈక్వల్. Second one, can the velocity of an object be in a direction other than the direction of acceleration of the object? If so, give an example. Third one, a car travels the first third of a distance with a speed of 10 kilometers per hour, the second third at the 20 kilometers per hour, and the last third at the 60 kilometers per hour. What is its mean speed ever the entire distance? Fourth one, a man walks on a straight road from his home to a market 2.5 kilometers away with a speed of 5 kilometers per hour. Finding the market closed, he instantly turns and walks back home with a speed of 7.5 kilometers per hour. What is the magnitude of average velocity and average speed of the man over time interval 0 to 50 minutes? సో థర్డ్ యూనిట్లో 5 క్వశ్చన్స్ మీరు చదివితే సరిపోతుంది. సో ఫస్ట్ వన్, డిఫైన్ యూనిట్ వెక్టర్, నెల్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్. సెకండ్ వన్, ఇఫ్ మాడ్యులస్ a plus b equal to modulus a minus b, prove that angle between a and b is 90 degrees. Third one, show that the trajectory of an object thrown at a certain angle with the horizontal is a parabola. Fourth one, show that the maximum height reached by the projectile launched at an angle of 45 degrees is 1/4 of its range. Fifth one, if the theta is the angle of projection, r is the range, h is the maximum height, t is the time of flight, then show that 2 tan theta equal to 4h by r, h equal to 8t square by 8. సో మీరు యూనిట్ 2లో ఈ 4 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. యూనిట్ 3లో ఈ 5 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది ఎగ్జామ్కి. సో ఇందులోనే మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ అనేవి గవర్నమెంట్ పీడిఎఫ్ రిలీజ్ చేసింది కదా, 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్, ఆ క్వశ్చన్సే. నెక్స్ట్ మీకు ఆన్సర్స్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ యూనిట్, లాస్ ఆఫ్ మోషన్. ఫస్ట్ వన్, వై ఆర్ షాక్ అబ్జర్వర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ దగ్గర, డిఫరెన్సెస్ దగ్గర కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా చదవండి. ఎగ్జామ్లో ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక 2-3 పాయింట్స్ మిస్ అయినా మీకు ఎక్స్ట్రా చదివిన పాయింట్స్ రాస్తాం కదా, ఆ పాయింట్స్ దగ్గర మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. థర్డ్ వన్, మెన్షన్ ద మెథడ్స్ యూస్ టు డిక్రీస్ ఫ్రిక్షన్. ఫోర్త్ వన్, స్టేట్ ద లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. Fifth one, explain the terms limiting friction, dynamic friction and rolling friction. Sixth one, state Newton's second law of motion, hence derive the equation of motion F equal to ma. Seventh one, a force 2I plus j minus k Newton acts on a body which is initially at rest. At the end of 20 seconds, the velocity of the body is 4I plus 2j minus 2k. What is the mass of the body? So 8th one, derive an expression for the maximum possible speed of a car moving on a banked road. 4th యూనిట్లో ఈ 8 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ యూనిట్ 6కి 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో యూనిట్ 6, find the center of mass of 3 particles at the vertices of an equilateral triangle. The masses of the particles are 100 grams, 150 grams and 200 grams respectively. Each side of the equilateral triangle is 0.5 meters long. So second one, distinguish between center of mass and center of gravity. చెప్పాను కదా, ఇక్కడ డిఫరెన్సెస్ ఆర్ డిస్టింగ్విషెస్ ఆర్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేవి మీరు ఒక 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా చదవండి. ఇన్ కేస్ మనకి ఒక 2-3 మిస్ అయినా నెక్స్ట్ ఎక్స్ట్రా చదివిన దగ్గర రాసుకుంటే మనకి పాయింట్స్ అనేవి వస్తాయి, మార్క్స్. నెక్స్ట్, డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అ వెక్టర్ ప్రొడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ v ఈక్వల్ టు rw. ఫోర్త్ వన్, డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ఎస్టాబ్లిష్ రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ఫిఫ్త్ వన్, write the equations of a motion of a particle for a particle rotating about a fixed axis. Sixth one,
State and prove the principle of conservation of angular momentum. సో నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి గ్రావిటేషన్. గ్రావిటేషన్లో ఈ 3 క్వశ్చన్స్ అయితే చాలు చదివితే. సో ఫస్ట్ వన్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానటరీ మోషన్. సెకండ్ వన్ వాట్ ఈజ్ ఆర్బిటల్ వెలాసిటీ, obtain an expression for it. Third one escape velocity, obtain an expression for it. సో నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి యూనిట్ 8. ఇందులో డిఫైన్ యంగ్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ షేర్ మాడ్యులస్. Second one, define stress and explain the type of stress. Third one, define strain, explain the types of strain. Fourth one, describe the behavior of a wire under a gradually increasing load. సో ఫస్ట్ 3 అయితే చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ కూడా, కాకపోతే ఫస్ట్ 3 అయితే బాగా చదవండి, లాస్ట్లో ఫోర్త్ వన్ చదవండి. నెక్స్ట్ యూనిట్ 9లో explain the working principle of hydraulic lift and hydraulic brakes. Second one, explain dynamic lift with examples. Third one, explain surface tension and surface energy. Fourth one, what is atmospheric pressure, how it is determined using a barometer. Next weightage ఉన్న చాప్టర్ వచ్చేసి 10th one. సో ఇందులో 7 క్వశ్చన్స్ ఉన్నాయి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఫస్ట్ వన్ చూడండి, పెండులమ్ క్లాక్స్ జనరలీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్. వై? Second one, in what way is the anomalous behavior of water advantageous to aquatic animals? Third, explain convection and radiation with examples. Fourth one, state and explain Newton's law of cooling. State the conditions under which Newton's law of cooling is applicable. Fifth one, explain triple point of water with the help of Presmy temperature graph. Next, find the increase in temperature of aluminium rod if its length is to be increased by 1%. Seventh one, explain Celsius and Fahrenheit scales of temperature. Obtain the relation between Celsius and Fahrenheit scales of temperature. So next chapter వచ్చేసి 12th one. What is the ratio of RMS speed of oxygen and hydrogen molecules at the same temperature? Second one, 4 molecular of a gas can have speed 1, 2, 3 and 4 kilometers per second. Find the RMS speed of the gas molecules. Third one, if a gas has F degrees of freedom, find the ratio of Cp and C. Next 14th యూనిట్లోని 4 మార్క్స్ ఉన్నాయి. సో explain the modes of vibrations of an air column in an open pipe. ఫస్ట్ అండ్ సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు లాంగ్ ఆన్సర్స్లో కూడా రావచ్చు 8 మార్క్స్కి. సో ఫస్ట్ 8 మార్క్స్లో ఎలా అడుగుతారంటే ఓపెన్ పైప్ అండ్ క్లోజ్డ్ పైప్ రెండు కలిపి క్వశ్చన్ అడుగుతారు. 4 మార్క్స్లో అయితే ఇలా డిఫరెంట్గా అడుగుతారు. థర్డ్ వన్, వాటర్ బీట్స్ వెన్ డు దే అకర్, డిరైవ్ అండ్ ఎక్స్పైర్ అయాన్ ఫర్ బీట్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 8 మార్క్స్లో క్వశ్చన్ అన్నాం కదా, 8 మార్క్స్లో క్వశ్చన్ అనేది ఓపెన్ పైప్ అని ఇచ్చి ఒక సమ్ అడగొచ్చు, దాని రిలేటెడ్ సమ్ అడగొచ్చు, లేదంటే క్లోజ్డ్ పైప్ అని ఇచ్చి ఒక క్వశ్చన్ అడగొచ్చు. లైక్ ఇదిగోండి 4th క్వశ్చన్ ఉంది కదా, a closed organ pipe 70 centimeters long is sounded if the velocity of the sound is 331 minutes. What is the fundamental frequency of meters per second? What is the fundamental frequency of vibration of the air column? ఈ క్వశ్చన్ టైప్లోనే మీకు ఓపెన్ పైప్ అని ఇచ్చి క్వశ్చన్ అడగొచ్చు 8 మార్క్స్కి, ఆ క్లోజ్డ్ పైప్ అని ఇచ్చి క్వశ్చన్ అడగొచ్చు. సో వేవ్స్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వేవ్స్ చాప్టర్ చదువుకోండి. నెక్స్ట్ కైనెటిక్ థియరీలు మీరు ఎలా చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఒక్కొక్క యూనిట్లో, ఆ యూనిట్లో వెయిటేజ్ కంపల్సరీ ఉన్న క్వశ్చన్ అయితే మీరు తక్కువ ఉన్నా పర్వాలేదు చదువుకోండి. లైక్ కైనెటిక్ థియరీ చూడండి, ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. వేవ్స్ అనగా కైనెటిక్ థియరీ. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్లో మీరు 5th వరకు చదవండి. ఈ సమ్స్ మీరు నెగ్లెక్ట్ చేసినా పర్లేదు. ఇన్ కేస్ మీకు చాయిస్ వదలకుంటే మీరు ఈ 6 and 7 వదిలేయచ్చు. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లోని, నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, గ్రావిటేషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ అ ప్లేన్, మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్. సో ఇవి అన్నిట్లో మీకు వెయిటేజ్ తగ్గట్టు ఏవైనా 2 చాప్టర్స్ మీ చాయిస్ వదిలేసినా మిగిలినవన్నీ పర్ఫెక్ట్గా చదువుకోండి. అండ్ మీకు ఈ క్వశ్చన్స్కి నీట్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఆన్సర్స్, సో మీరు కమెంట్ చేయండి.
కమెంట్ చేస్తే విల్ మేక్ అ వీడియో ఆన్ ఇట్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.